మన ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక స్వర్ణయుగం రాబోతుందని మాత్రం ఒక అంచనా వేసుకోవచ్చు. సో ఇప్పటివరకు మనం ఐటీ జాబ్స్ తెచ్చుకోవాలంటే హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో, పూణేకో ఇలాగా వేరే స్టేట్స్కి వెళ్ళి అక్కడ ఉండి జాబ్స్ కోసం సెర్చ్ చేసేవాళ్ళు. బట్ స్లోగా ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉండబోయే రోజులు కూడా దగ్గరలోకి వస్తున్నాయండి. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే రీసెంట్గా మనం చూసాము, అందరికి తెలిసే ఉంటుంది. సో రీసెంట్గా గూగుల్కి సంబంధించి ఒక బిగ్గెస్ట్ హబ్ డేటా సెంటర్ని అయితే ఇనాగ్రేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ ఎలాంటి జాబ్స్ క్రియేట్ అవుతాయి ఈ 2026 నుంచి 2030 లోపల ఇదంతా అయిపోతుందండి. ఈ నెక్స్ట్ 4 ఇయర్స్లో ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. సో రియల్లీ అసలు నిజంగా మన జాబ్ సీకర్స్కి, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అయితే మాత్రం నెంబర్ ఆఫ్ వేల్లో అయితే మాత్రం జాబ్స్ అయితే క్రియేట్ అవబోతున్నాయి. మరి అసలు హబ్ డేటా సెంటర్ అంటే ఏంటి, అసలు అది ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఎలాంటి జాబ్స్ ఇలాంటి డేటా సెంటర్లో క్రియేట్ అవుతాయి, అండ్ ఆ చుట్టుపక్కల పరిసరాలు ఎలాగ డెవలప్ అవుతాయి, ఇవన్నీ కొంత మనం డిస్కస్ చేద్దాం. అసలు మన ఇండియాలోనే ఇంత ఇన్వెస్ట్మెంటు, ఇంత ఖర్చు ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే గూగుల్ వాళ్ళు చేయలేదు. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్కి, అండ్ అది కూడా వైజాగ్ వచ్చిందండి. ఆ అదృష్టం చూడండి. నిజంగా ఇంకా వైజాగ్కి ఒక గోల్డ్ ఎరా అయితే స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే మీ అందరికి తెలిసిందే, ఒక చిన్న ఫ్యాక్టరీ పడితేనే ఆ చుట్టుపక్కల ఎంత బిజినెస్ జరుగుతుంది ఏంటో మనందరికీ తెలుసు. అలాంటిది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డేటా సెంటర్ని అది కూడా గూగుల్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఇనాగ్రేషన్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ అరౌండ్ $15 బిలియన్ అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నారు అండి ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఏంటి, అసలు ఏం చేస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో యొక్క మెమరీ స్టోరేజ్ అనేది మీ మొబైల్లో ఉండదు, అండ్ వేరే అదర్ సర్వర్లో ఉండదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఈ స్టోరేజ్ ఏరియా అంతా కూడా ఒక డేటా సెంటర్లో మెయింటైన్ చేస్తుంటారు. ఆ డేటా సెంటరే ఈ గూగుల్ ఇప్పుడు ఏదైతే మనకి స్టార్ట్ చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో, అంటే డేటానంతా కూడా ఒక పర్టికులర్ లొకేషన్లో స్టోర్ చేస్తుంటారు. మరి అలాంటి డేటా సెంటర్ మెయింటైన్ చేయడానికి ఒక చిన్న జాబ్స్ నుంచి, ఓకే, అది మీరు సివిల్ అయినా, డిప్లొమా అయినా, ఐటీ అయినా, ఎలక్ట్రీషియన్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, సివిల్ ఇంజనీర్ అయినా, ఆర్ మేనేజ్మెంట్ లెవెల్ జాబ్స్ అయినా, ఒక స్మాల్ జాబ్స్ నుంచి ఒక టాప్ లెవెల్ జాబ్స్ వరకు చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయండి దీనివల్ల. ఓకే, మరి ఆ జాబ్స్ ఏంటో కూడా నేను చెప్తాను. ఈ డేటా సెంటర్ అనేది ఓన్లీ ఇండియాలోనే కనెక్ట్ ఉంటుందని అనుకోవద్దు. ఇది గ్లోబల్గా ఈవెన్ యుఎస్ గూగుల్ కంపెనీ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. మరి ఎలా కనెక్ట్ చేస్తారంటే త్రూ సీ కేబుల్స్ అని ఉంటాయి. సముద్రంలోంచి కేబుల్స్ని వాళ్ళు లేఅవుట్ చేస్తారు అండ్ కనెక్ట్ చేస్తారు. అలాంటి కేబుల్స్ ద్వారా ఇంటర్నేషనల్ కనెక్షన్స్ కూడా, ఇంటర్నేషనల్ కనెక్టివిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయబోతున్నారు. బెస్ట్ డేటా సెంటర్ ఉన్నప్పుడు దానికి పవర్ అవసరం అవుతుంది. సో అందుకని ఆ డేటా సెంటర్ సపోర్ట్గా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయబోతున్నారు. సో దానివల్ల గ్రీన్ ఎనర్జీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇనిషియల్గా అయితే గూగుల్ వాళ్ళు 1.6 గిగావాట్స్కి వాళ్ళైతే అనౌన్స్ చేశారు. బట్ అది స్లోగా ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో 6 గిగావాట్స్కి ఎక్స్పాండ్ చేయాలి, డేటా కనెక్టివిటీ ఉండాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇది ఇంకా ఇండియాలో ఎక్కడా ఉండదండి. టాప్ 1 మన వైజాగ్లోనే ఉంటుంది ఇంత పెద్ద డేటా సెంటర్ అనేది, హబ్ అనేది. మరి మీ అందరూ తెలిసిందే, మరి డెవలప్మెంట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎలా ఉండబోతుందని ఒకసారి ఊహించుకోండి. వన్స్ ఇలాంటి గూగుల్ లాంటి పెద్ద ఆర్గనైజేషన్స్ ఒక ప్లేస్లో వచ్చాయంటే ఆ చుట్టుపక్కలన్నీ కూడా ఐటీ కంపెనీస్ కావచ్చు, ఆర్ చుట్టుపక్కలన్నీ కూడా ఆటోమేటిక్గా బిల్డింగ్స్ అని, ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉండాలో వాళ్ళకి కావాల్సిన అపార్ట్మెంట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, బిజినెస్ కానీ, ఓకే, అండ్ రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఓకే, ఇంకా ఒక్క మాటలో చెప్పలేమండి, ఇంకా మీరే ఊహించుకోండి. అన్ని రకాల బిజినెస్ అయితే ఎక్స్పాండ్ అవుతాయి. అండ్ ఇంకా ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి అనేది ఓపెన్గా యూనియన్ మినిస్టర్ చెప్పారు. డైరెక్ట్గా అయితే 5,000 నుంచి 8,000 జాబ్స్ డైరెక్ట్గా ఇస్తారు. అండ్ ఇండైరెక్ట్గా అంటే ఇక మీకు హైరింగ్ కానీ, అండ్ అదర్ సపోర్టింగ్ జాబ్ రోల్స్ కానీ, ఆర్ చెప్పాను కదా స్మాల్ జాబ్స్ నుంచి టాప్ లెవెల్ జాబ్స్ అని అరౌండ్ 30,000 నుంచి 50,000 జాబ్స్ అయితే క్రియేట్ అవబోతున్నాయి. ఇంకా మనం అయితే కౌంట్ చేయలేము, పక్కన ఎన్ని కంపెనీస్ రావచ్చు. సో దీన్ని బట్టి మనకి లక్షల్లో జాబ్స్ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇంకా ఈ సంస్థలు చూసి, ఈ ఆర్గనైజేషన్ చూసి అదర్ ఐటీ కంపెనీస్ కూడా అక్కడ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా క్రియేట్ అవుతాయండి నెక్స్ట్ 5 ఇయర్స్లో. అలాంటి జాబ్స్ ఉంటాయి ఈ డేటా సెంటర్లో అంటే నేను కొన్ని లిస్ట్ అవుట్ చేశాను, అవన్నీ మీకు చెప్తాను. సో ఇవి స్మాల్ జాబ్స్ నుంచి మీకు హై లెవెల్ జాబ్స్ వరకు ఉంటాయి. మరి ఏమేంటి అనేది నేను చెప్తాను. ఓకే,
సో ఫస్ట్ మీకు డేటా సెంటర్ ఆపరేషన్ జాబ్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాబ్స్ ఉంటాయి. లైక్ డేటా ఇంజనీర్ జాబ్స్ కానీ, డేటా సెంటర్ టెక్నీషియన్ కానీ, ఆపరేటర్స్ కానీ, సైట్ ఆపరేషన్ ఇంజనీర్ అని, ఓకే, పవర్ కూలింగ్ ఇంజనీర్ అని, ఇలాగ కొన్ని జాబ్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా నెట్వర్క్ కనెక్టివిటీ, నెట్వర్క్ సంబంధించి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, ఓకే, నెట్వర్క్ ఇంజనీర్ అని, నెట్వర్క్ ఆర్కిటెక్ట్ అని, టెలికామ్ స్పెషలిస్ట్ అని, ఓకే, ఫైబర్ కేబుల్ ఇంజనీర్ అని, సబ్సీ కేబుల్ ఇంజనీర్ అని, నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ ఇంజనీర్ అని, ఓకే, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ, ఓకే, ఇలాగా నెట్వర్క్ రిలేటెడ్వి, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్ హ్యూజ్ రావచ్చు. అండ్ సివిల్ ఇంజనీరు అండ్ సబ్సీ కేబుల్కి సంబంధించిన ఇంజనీర్స్ ఇవి కూడా ఎక్కువగా రావచ్చు. అండ్ వాటితో పాటు క్లౌడ్ సర్వర్స్ ఇంజనీర్స్ ఎక్కువ రావచ్చు. ఓకే, ఎందుకంటే సైట్ రిలయబిలిటీ ఇంజనీర్స్ కానీ, అండ్ సర్వర్ స్టోరేజ్ ఇంజనీర్ కానీ, సర్వర్ ఇంజనీర్ కానీ, అండ్ వర్చువలేషన్ ఇంజనీర్ కానీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ కానీ, ఏఐ కంప్యూటర్ ఇంజనీర్ కానీ, జీపీయూ కంప్యూటర్ ఇంజనీర్ కానీ, ఓకే, అండ్ వాటితో పాటు నార్మల్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ లైక్ సాఫ్ట్వేర్ డెవలపరు, ఫుల్ స్టాక్ డెవలపరు, ఓకే, ఆటోమేషన్ ఇంజనీరు, డెవాప్స్ ఇంజనీరు, ఓకే, ఐఏసీ ఇంజనీరు, మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ ఇంజనీర్స్ అని, అండ్ ఇంకా మేనేజ్మెంట్ లెవెల్ కూడా ఉంటాయండి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ, ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, కమిషనర్ మేనేజర్ కానీ, కన్స్ట్రక్షన్ మేనేజర్ కానీ, చేంజ్ మేనేజర్ కానీ, టెక్నికల్ ప్రోగ్రామ్ లీడ్ కానీ, ఓకే, ఇలాగ మేనేజ్మెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి, టీమ్ లీడ్ జాబ్ రోల్స్ ఉంటాయి, మేనేజర్ జాబ్ రోల్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా పవర్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎనర్జీకి సంబంధించి కూడా ఉంటాయి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని, పవర్ సిస్టమ్ ఇంజనీర్ అని, రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీర్ అని, ఓకే, వైండ్ ఇంటిగ్రేషన్ ఇంజనీర్ అని, గ్రిడ్ సబ్స్టేషన్ ఇంజనీర్ అని ఇలాగ ఉంటాయి. అండ్ సెక్యూరిటీకి సంబంధించి కూడా ఉంటాయి. ఫిజికల్ సెక్యూరిటీ ఇంజనీరు, సెక్యూరిటీ ఆపరేషన్ ఇంజనీరు, ఎస్ఓసి అనలిస్టు, కంప్లైన్స్ ఆడిట్ స్పెషలిస్టు, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్, అండ్ మానిటరింగ్ అండ్ అనలిటిక్స్ ఇంజనీర్ కూడా ఉంటాయి. లైక్ డేటా అనలిటిక్స్ జాబ్స్ అండి, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరు, ఓకే, అండ్ అదేవిధంగా ప్రెడిక్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరు, మానిటరింగ్ అలర్టింగ్ స్పెషలిస్టు, ఇంకా సపోర్ట్ జాబ్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ జాబ్స్ ఉంటాయి, టెక్నికల్ సపోర్ట్ జాబ్స్ ఉంటాయి, అండ్ క్వాలిటీ రిలయబిలిటీ అష్యూరెన్స్ జాబ్స్ ఉంటాయి, రిలయబిలిటీ ఇంజనీర్స్ ఉంటాయి, రిస్క్ అసెస్మెంట్ జాబ్స్ ఉంటాయి, ఓకే, అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ ఉంటాయి, బిజినెస్ రోల్ జాబ్స్ ఉంటాయి, మేనేజ్మెంట్స్ ఉంటాయి. సో చెప్పుకుంటూ వచ్చి అన్ని రకాల A to Z జాబ్స్ అయితే మీకు ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఉంటాయి, ఎలక్ట్రికల్కి సంబంధించి ఉంటాయి, సివిల్కి సంబంధించి ఉంటాయి, మెకానిక్ సంబంధించి ఉంటాయి, టెలికామ్కి సంబంధించి ఉంటాయి. ఆల్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయండి వన్స్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి కంపెనీస్ మరెన్నో మన ఆంధ్రప్రదేశ్కి రావాలి. అండ్ మన తెలుగు కమ్యూనిటీ పీపుల్ అందరికి కూడా మంచి జాబ్స్ అవకాశాలు వచ్చి అందరూ ఇక్కడే సెటిల్ అవ్వాలి. అండ్ మన తెలుగు కమ్యూనిటీ పీపుల్ అందరూ కూడా ఇంకెక్కడ వేరే స్టేట్స్కి వెళ్ళకుండా ఇక్కడే మన వాళ్ళందరికీ కూడా జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరిని కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూమ్ తెలియచేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మరి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.